ఓం నమో వెంకటేశాయ. 2025 సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు నాడు నేను నా మిత్రుడు ఇద్దరం కలిసి హైదరాబాద్ నుండి తిరుమలకి పాదయాత్ర వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మేమిద్దరం వెళ్ళిన తర్వాత చాలామంది మిత్రులు మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని చాలామంది అడిగారు. సో వెళ్ళడానికి ముందు ఒక 1 month ముందు సోషల్ మీడియాలో మన మిత్రులకి గ్రూప్లలో కూడా ఇన్ఫామ్ చేశాను. కానీ వెళ్ళిన తర్వాత కొంతమంది స్పందించారు. సో మరలా మీరు వెళ్ళాలనుకుంటే మళ్ళీ మనం వెళ్దాం. 2026లో కూడా హైదరాబాద్ నుండి తిరుమలకి మరొకసారి పాదయాత్ర ఉంటుంది. డేటు టైం అనేది మీకు ముందు మీకు కనీసం ఒక 1 month ముందే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, తిరుపతికి నడుచుకుంటూ వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి సమస్యలు ఉంటాయి, మీరు ఆల్రెడీ వెళ్ళారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి సంక్షిప్తంగా కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా మన యొక్క ఇండియాలో ఉన్న ట్రాఫిక్ రూల్స్ ఆధారంగా మనం అందరం కూడా ఎడమ వైపే నడవాలి, ఎడమ వైపే వెహికల్స్ అనేది మనం నడిపిస్తూ ఉండాలి. అంటే అది 2-wheeler అయినా 4-wheeler అయినా ఏదైనా కూడా మనము ఎడమ వైపు నుంచి వెళ్ళాలి. నడిచే వాళ్ళు కూడా ఎడమ వైపు నుంచి వెళ్ళాలి. కానీ కొన్ని విదేశాల్లో మాత్రం కుడివైపు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనం చేయాల్సింది ఏంటి అంటే, నడుచుకుంటూ వెళ్ళేవారు ఈ ట్రాఫిక్ రూల్స్ని యథావిధిగా పాటిస్తామనే విధంగా ఎడమ వైపు కాకుండా కుడివైపు వెళ్ళే ప్రయత్నం చేయండి. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, తిరుమలకు పాదయాత్ర చేసేటప్పుడు ఎడమవైపు కాదు కుడివైపు వెళ్ళండి. ఏంటి మరి ట్రాఫిక్ రూల్స్కి విరుద్ధంగా చెప్తున్నామని మీరు అనుకోవచ్చు. ఎందుకు కుడివైపు వెళ్ళాలి అంటే, ఇదేమైనా దేవుని కాడికి వెళ్ళేటప్పుడు అందులో ఏదైనా పద్ధతి ఉందా, అలాంటి ఆచారాలు ఉన్నాయా మీకు డౌట్ రావచ్చు. ఎలాంటి పద్ధతి కాదు, ఎలాంటి పద్ధతి లేదు, ఎలాంటి ఆచారం లేదు. నడుచుకుని వెళ్ళేటప్పుడు ఇటువైపునే వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ కుడివైపు అని చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకు ఎదురుగా వచ్చే వాహనాలు కనబడతాయి. ఇది వెళ్ళేది మీరు 1 kilometer 2 kilometer కాదు, దాదాపు 650 kilometers నడుచుకుని వెళ్ళాలి. ఇంత దూరం వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు వెళ్ళాలి అంటే కుడివైపు వెళ్ళడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. జనరల్గా మీరు ఎడమ వైపు వెళ్ళినట్లయితే మీ వెనక నుంచి వచ్చే వెహికల్స్ మీకు కనబడవు. వెనక నుంచి వచ్చే వెహికల్స్ మీకు కనబడవు కాబట్టి కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కుడివైపు వెళ్ళడం వల్ల ఏమవుతుంది, మొదటి లాభం, ఎదురుగా మీకు ఏ వెహికల్స్ వస్తున్నాయో మీరు చూస్తారో వాటికి అనుగుణంగా మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకుంటూ ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. సో అది మొదటి పాయింట్ అని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా కుడివైపు వెళ్ళే ప్రయత్నం చేయండి. మరి ఏ టైంలో లేవాలి, ఏ టైంలో నడవాలి, ఏ టైంలో విశ్రాంతి తీసుకోవాలి, ఎలా ఉంటే బాగుంటుందని మరికొంతమంది అడగడం జరిగింది. టైం అనేది కూడా చాలా ముఖ్యమండి. జనరల్గా మీరు ప్రతిరోజు కూడా ఉదయం 3 గంటలకు లేవడం అనేది చాలా చాలా ఉత్తమం. 3కి లేస్తే అది ఒక అద్భుతమైన సమయం. ఆ సమయం లేచిన తర్వాత మీ యొక్క కాలకృత్యాలు పూర్తి చేసుకొని, ఆ తర్వాత స్నానాది కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని, పూజాది కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత, అంటే మ్యాక్సిమం 1 hourలో మీ కాలకృత్యాలు, అదేవిధంగా స్నానము, అదేవిధంగా పూజాది కార్యక్రమాలు చేసుకొని 4 గంటలకి మీ యొక్క ప్రయాణం స్టార్ట్ చేసినట్లయితే, ఎందుకు అంత త్వరగా అని చెప్తున్నాను అంటే, ఆ టైంలో మీకు వాతావరణం కూల్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఇబ్బంది అనేది ఉండదు, అలసిపోవడానికి అవకాశం లేదు. మధ్యాహ్నం కూడా మీరు నడిచినట్లయితే తొందరగా అలసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 3కి అలారం పెట్టుకొని లేవండి. 1-2 days మీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ తర్వాత మీకు అలాంటి ఇబ్బంది ఉండదు. 3 గంటలకు లేచి 4 గంటల వరకు మీ పూజాది కార్యక్రమం కంప్లీట్ చేసుకొని 4 గంటలకి మీ యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేయండి. 4 గంటల నుండి కంటిన్యూగా మీకు ఎంత ఓపిక ఉంటే అంతవరకు వెళ్తూనే ఉండండి. ఎప్పుడైతే మీరు అలసిపోయామనిపిస్తున్నారో అనిపించినప్పుడు పక్కన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు కూర్చోండి, నష్టం లేదు, ఇబ్బంది ఏం లేదు. కంటిన్యూగా వెళ్ళాలని ఆలోచన ఏమొద్దు. సో 4 గంటల నుండి మీరు కంటిన్యూగా ఒక 8-9 గంటల వరకు వెళ్ళండి. 8-9 గంటలకు వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్, మీరు ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, కానీ బ్రేక్ఫాస్ట్ చేసే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆయిల్ ఫుడ్స్ మొత్తం తీసుకునే ప్రయత్నం చేయకండి. ఆయిల్ ఫుడ్స్ మీరు పూరి కానీ, దోశ కానీ, బోండా కానీ, వడ కానీ వీటిని ముట్టుకోకండి. ఇడ్లీ ఒకటి తీసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఓన్లీ ఇడ్లీ ఒక్కటే మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. దాన్ని ఇడ్లీ తీసుకోవడం వల్ల మీకు హెల్త్ కొంచెం ఇబ్బందికరంగా కాకుండా ఉంటుంది. ఆయిల్ ఫుడ్ తీసుకుంటే కొంత హెల్త్ పరంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఇబ్బంది అయితే మళ్ళీ మీ ప్రయాణం ముందుకెళ్ళడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇడ్లీ మాత్రం తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక పావు గంట, హాఫ్ అన్ అవర్, ఒక అర్ధగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ మీ నడక స్టార్ట్ చేయండి. మళ్ళీ మీ నడక ఎప్పటి వరకు, కంటిన్యూగా 1 వరకు మీరు ప్రయాణం సాగించవచ్చు. 1 వరకు ప్రయాణం చేసిన తర్వాత ఆ 1కి మీరు లంచ్ చేసుకున్న తర్వాత
కనీసం ఒక 2 to 3 అవర్స్ రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఆ సమయంలో మీకు ఎండ అనేది బాగా ఉంటుంది. ఆ సమయంలో మీరు నడిచినా కూడా అలసిపోతారు కాబట్టి లంచ్ చేసిన తర్వాత మీరు కనీసం 3 వరకు 3 to 4 వరకు మీరు రెస్ట్ తీసుకోండి. 1 నుండి మీరు 4 వరకు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ 4 గంటలకు మీ ప్రయాణం స్టార్ట్ చేయండి. 4 గంటలకు వాతావరణం కొంచెం చల్లబడుతుంది. అది ఎండాకాలం అయినా కూడా మీకు ఎండ అనేది పూర్తిగా పోయి మ్యాక్సిమం వాతావరణం కూల్ అవుతుంది కాబట్టి 4 నుండి 8 లేదా 9 గంటల వరకల్లా మీ ప్రయాణం కొనసాగించండి. 8 నుండి 9 గంటల ప్రయాణం కొనసాగించిన తర్వాత ఆ సమయంలో మీరు ఏదైనా ఒక దేవాలయంలో రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో అంటే మీరు మ్యాక్సిమం 9:30 లోపల నైట్ పడుకునే ప్రయత్నం చేయండి. 9:30 లోపల పడుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ మీరు మరికొన్ని విషయాలు గమనించాలి. మీకు భోజనం కానీ అదేవిధంగా రాత్రి మధ్యాహ్నం లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ బయట ఏ హోటల్లో చేయకండి, ఎవరి ఇళ్లలో చేయకండి. హోటల్లో కానీ ఇళ్లలో కానీ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే హోటల్లో ఏ విధంగా వంట చేస్తారో తెలియదు. అదేవిధంగా ఎవరి ఇళ్లలోకి వెళ్ళినా కూడా అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి ఎవరి ఇళ్లలో చేసే ప్రయత్నం చేయకండి. మీరు బయటనే చెట్టు కింద కానీ లేదా గుట్ట మామూలుగా ఒక దేవాలయంలో కానీ చేసే ప్రయత్నం చేయండి. మరి హోటల్లో చేయకుండా బంధువుల చేయకుండా భోజనం ఎలా వస్తుంది అంటే వెంకటేశ్వర స్వామి నన్ను దండం పెట్టుకోవాలండి. భోజనం ఖచ్చితంగా మీ కాడికే వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి మీకు పంపిస్తాడు. వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీకు భోజనం పంపిస్తారు. ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు వెళ్ళండి, భోజనం మీకు పంపిస్తారు. ఒకవేళ మీకు భోజనం రాలేదు అని అనుకోండి, ఏది ఇబ్బంది అయింది అనుకోండి, నా నెంబర్ పైన స్క్రీన్ మీద ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా మీరు ఉన్న చోటికి భోజనాలు పంపించే ఏర్పాటు నేను చేస్తాను. ఖచ్చితంగా మీరు నడుచుకుని వెళ్తున్నట్టయితే ఏ ప్రాంతంలో ఉన్నారో తెలిస్తే చాలు భోజనాలు మీకు ఆడికి పంపించే ఏర్పాటు నేను తీసుకుంటాను. హైదరాబాద్ నుండే కాదు, ఇతర ఏ ప్రాంతాలైనా కూడా మీరు తిరుపతికి పాదయాత్ర చేస్తున్నట్లయితే మీరు హోటల్లో భోజనం జస్ట్ ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి మాత్రం బయట చేయండి, తప్పదు. కాబట్టి లంచ్ డిన్నర్ మాత్రం మీ కాడికి వచ్చే ఏర్పాటు ఖచ్చితంగా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. అన్ని ఏర్పాట్లు ఆయనే చూసుకుంటాడు. మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ సమస్య ఉండదు. ఆయన మీద మీరు భారం వేసి ముందడు వేయండి, అన్నీ ఆయన చూసుకుంటాడు. అన్నీ సఫలంగా జరుగుతూ ఉంటాయి. అయితే మేము పడుకునేటప్పుడు ఎక్కడ పడుకోవాలనే డౌట్ కొంతమందికి వస్తుంది. రాత్రి కూడా వెళ్ళే దారిలో మీ బంధువులు ఉండవచ్చు, లేదా మీ మిత్రులు ఉండవచ్చు. వాళ్ళు కొంతమంది మీరు ఇన్వైట్ చేస్తారు, మా ఇంట్లో పడుకొని ఈరోజు తిరుపతికి వెళ్తున్నారు కదా, నైట్ మా ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి కొంతమంది అంటుంటారు. కాబట్టి దయచేసి ఎవరి ఇళ్లలో కూడా పడుకునే ప్రయత్నం చేయకండి. వారు మీకు దగ్గర వాళ్ళు కావచ్చు, మీకు ఆప్తులు కావచ్చు, మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఎంత క్లోజ్ అయినా కూడా వారి ఇళ్లలో పడుకునే ప్రయత్నం చేయకండి. మరి ఎక్కడ పడుకోవాలి అంటే మీకు దేవుడే మీకు ఆశ్రయం కల్పించాడు. ప్రతి ఊరిలో దేవాలయం ఉంది. దేవాలయం లేని ఊరు లేదు. కాబట్టి రాత్రి మీరు ఏ ఊరికి వెళ్తున్నారో ఆ ఊరిలో దేవాలయం ఉంటుందో ఆ దేవాలయంలో పడుకోండి. మరి మీకు అవగాహన లేకపోవచ్చు, మరి ముందు ఏ ఊరు వస్తుంది, ఎంత దూరంలో మీకు ఊరు వస్తుంది, ఆ ఊరిలో మంచి దేవాలయం మంచి టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి, పడుకోవడానికి అవకాశం ఉందా లేదా, మేము పడుకున్న తర్వాత రేపు మార్నింగ్ లేచిన తర్వాత అక్కడ మనకు కొంచెం స్నానాలు కానీ కాలకృత్యాలు కానీ అవకాశం ఉందా లేదా, ఏ దేవాలయంలో కూర్చుని నైట్ విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందనే డౌట్ చాలా ఉంటాయి. కాబట్టి మీరు దేవుడి మీద భారం వేసి ముందడుగు వేయండి. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీకు ఇబ్బంది లేదు. జస్ట్ వెళ్ళే ముందు నాకు ఇన్ఫామ్ చేస్తే చాలు. మీరు ఏ ప్రాంతంలో వెళ్ళాలి, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి, ఏ టెంపుల్లో బాగుంటుంది, ఏ టెంపుల్లో మీకు కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, పడుకునే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఇవన్నీ కూడా మీకు ఎంత దూరంలో ఉంటుంది, ఈ వివరాలు అన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. కావాల్సింది ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు జస్ట్ నాకు ఇన్ఫామ్ చేస్తే చాలు. నెక్స్ట్ భోజనాలు కూడా మీకు చెప్తున్నాను కదా, మీరు ఆంధ్ర ఎంటర్ అయిన తర్వాత మీరు అక్కడ నుండి టెంపుల్కి వెళ్ళేంత వరకు కూడా లంచ్ అయిన డిన్నర్ గురించి మీరు ఏ మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2 వెళ్తున్నారా, 3, 5, 6, 10 మంది చెప్పండి, వారికి భోజన ఏర్పాట్లన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి మీకు అందించే ప్రయత్నం చేస్తాడు. అది ఎలా చేస్తారనేది కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. దెన్ నెక్స్ట్ ఈ దేవాలయంలో పడుకునేటప్పుడు కూడా నైట్ ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలంటే కొన్ని సందర్భాల్లో మేము వెళ్ళేటప్పుడు కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఉన్న తర్వాత అక్కడ పడుకోవడానికి అంటే లైటింగ్ అంతా ఫెసిలిటీ ఉంది, కానీ చాలా రోజుల నుంచి అక్కడ కొంచెం శుభ్రం చేయకుండా ఉన్నారు. సో కాబట్టి నేనే స్వయంగా మొత్తం క్లీన్ చేసి కడిగి అక్కడ పడుకున్నాం. దీనివల్ల మనకేంటంటే ఎంతో కాలంగా వాడిన దేవాలయాలు కూడా మన వలన కొంచెం క్లీన్ అవుతున్నాయి. కాబట్టి అది కూడా ఒక దైవకార్యంలో భాగంగా భావించవచ్చు. కాబట్టి దేవాలయాల్లో పడుకునే ప్రయత్నం చేయండి. అయితే మరి కొంతమంది యొక్క డౌట్ ఏంటంటే కొన్ని గుళ్ళల్లో మనం వెళ్ళేసరికి వసతులు బాగానే ఉంటాయి, కానీ పడుకోవడానికి కూడా బాగానే ఉంటుంది, కానీ చాలా రోజులు అక్కడ పూజా కార్యక్రమాలు కొనసాగవు. అంటే మనం వెళ్ళే దారిలో కొన్ని పూజా కార్యక్రమాలు కొనసాగని దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ పడుకుంటే ఏమన్నా మనకి ఇబ్బందా అంటే ఇబ్బంది ఏం లేదండి. అది దేవుని ఆలయం, అంటే అది మన ఇల్లే, మన ఇంట్లో మనం పడుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇక్కడ మరికొన్ని విషయాలు గమనించాలి. కొన్ని దేవాలయాలు అనేవి తాళం వేసి ఉంటుంది, ఒక కమిటీ మెంబర్లు ఉంటారు. అలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే దానికోసం కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
ఏ దేవాలయంలో ఎవరి దగ్గర తాళశీల ఎవరి దగ్గర ఉంటుంది, వారు ఎవరి ఆధీనంలో ఉంటుంది, వాటి గురించి వివరాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జస్ట్ కేవలం ఆయన మీద మీరు పూర్తిగా భారం వేసి వెళ్ళండి. మేము హైదరాబాద్ నుంచి ప్రారంభమైన తర్వాత తిరుపతి వెళ్ళడానికి మా యొక్క ప్లాన్ ప్రకారము ఒక 16 రోజులలో వెళ్తామని అనుకున్నాం. కానీ ఒకరోజు భారీ స్థాయిలో వర్షం రావడం వలన, అంటే అసలు అడుగు తీసి అడుగు బయటికి వెళ్ళే పొజిషన్ లేదు. అలాంటప్పుడు ఒకరోజు మాకు బ్రేక్ పడింది. 16 రోజుల బదులు 17 రోజులలో మేము ఆ తిరుపతి వెంకన్నను చేరుకోవడం జరిగింది. ఇక మరికొంతమంది భక్తుల యొక్క డౌట్ ఏంటి అంటే, మనకు తిరుపతి వెళ్ళిన తర్వాత మన దర్శనం ఏ విధంగా ఉంటుంది? జనరల్గా మనం తిరుపతిలో దర్శనం చేసుకోవాలి అంటే 3 నెలల ముందు మనకు ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఓపెన్ చేసిన తర్వాత అతి తక్కువ సమయంలోనే ఆ టోకెన్లు అన్నీ పూర్తి అయిపోతాయి. అది ఒక సందర్భం, ఒక డౌట్ ఉండేదంటే మనకు టోకెన్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మరి రెండో కారణం ఏంటి అంటే, మనం ఏదో ఒక డేట్ బుక్ చేసుకుంటాం కానీ కరెక్ట్ ఆ టైంకి మనం తిరుమల రీచ్ అవుతామా, రీచ్ కాలేమా అనే డౌట్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి టోకెన్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళండి. అంటే నడుచుకున్న పోయే వాళ్ళకి తిరుమలలో మనకేమైనా ప్రత్యేకంగా దర్శనం ఏర్పాటు చేస్తారంటే అలాంటి సౌకర్యాలు, అలాంటి ఏర్పాట్లు మనకు దేవాలయం నుండి ఎలాంటి ఏర్పాట్లు ఉండవండి. అందరు భక్తుల మాదిరిగానే మనం కూడా వెళ్లాల్సిందే. మీరు ఎంత దూరం నడుచుకుని వచ్చారో, 100 కిలోమీటర్ల, 500, 600, 1000 అది ఎవరు చూడరు. మీరు నడుచుకుంటూ వచ్చారా లేదా అనేది కూడా ఎవరు పరిగణించరు. అది మన యొక్క ఆత్మసంతృప్తి కోసం మనం వెళ్తున్నాం కాబట్టి, ఇంత దూరం మనం నడుచుకుంటూ వచ్చాం కాబట్టి మన కోసం ప్రత్యేక దర్శనం తిరుమలలో లేదు. మరి టోకెన్ బుక్ చేసుకోవద్దు, 3 నెలల ముందు బుక్ చేసుకోవద్దు అని చెప్పారు. డైరెక్ట్ వెళ్తే అక్కడ దర్శనం ఏ విధంగా జరుగుతుంది అని మీరు అడగవచ్చు. అవి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ 3 ప్రాంతాలలో తిరుపతి చేరుకున్న తర్వాత 3 ప్రాంతాల్లో మనకు టోకెన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో విష్ణు నివాస్లో, భూదేవి కాంప్లెక్స్లో మనకు అక్కడ టోకెన్లు ఇస్తారు. కాబట్టి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు వెళ్ళి మీరు లైన్లో నిలబడినట్లయితే ఈవినింగ్ ఒక 3 లేదా 4, 5 వరకు లేదా 6 వరకు మీకు టోకెన్ అందే అవకాశం ఉంటుంది. సో ఆ టోకెన్ తీసుకున్నట్టు అది 300 టికెట్కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి 3 to 4 అవర్స్ లేదా మ్యాక్సిమం 5 అవర్స్లో దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టోకెన్ తీసుకొని వెళ్ళండి, శ్రీనివాసుని కృపకు పాత్రలు కండి. దీనికి సంబంధించి ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. ఈ పాదయాత్ర సంబంధించి మరికొన్ని విషయాలు ఉన్నాయి. ముందు వీడియోలో కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నేను వెళ్ళేటప్పుడు నా అనుభూతులు ఎలా ఉన్నాయి, మాకు అనుభూతులు ఎలా ఉన్నాయి, మాకు వెళ్తున్న దారిలో కూడా మాకు వెంకన్న వచ్చి ఎలా పలకరించాడు, మాతో వెంకన్న ఎలా మాట్లాడాడు, ఇవన్నీ కూడా మీకు ముందు వీడియోలో మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మొదటిసారి మన ఛానల్ ఫాలో చూస్తున్న వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ మిత్రులను షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.